హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవేంటో మీకు తెలుసా ఫ్రెండ్స్? వీటి పేరు కనుక మీకు తెలిసినట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. వీటిని అయితే పచ్చి కందులు అంటారు. ఇవైతే గింజలు ఇలా ఉంటాయి, లోపల గ్రీన్ కలర్లో ఉంటాయి. ఇవి పచ్చివి తిన్నా టేస్టీగానే ఉంటాయి, అదేవిధంగా ఉడకపెట్టి తిన్నా కూడా బాగుంటాయి. చూడండి, గ్రీన్ కలర్లో ఉన్నాయి. వీటిని అయితే 2 టైమ్స్ బాగా వాష్ చేసుకున్నాను. ఆ తర్వాత వీటిని ఒక బౌల్లోకి వేసుకొని కొన్ని వాటర్ అయితే పోసుకున్నాను. అవి మునిగే వరకు మాత్రమే పోసుకోవాలి, ఎక్కువ పోయకూడదు. ఎందుకంటే ఉడికేటప్పుడు పొంగి గ్యాస్ అంతా ఖరాబ్ అవుతుంది. నేనైతే కొన్ని ఆకులు ఉంటే అలానే ఉంచానండి. నేను వాటిని కూడా ఫ్రెష్గానే వాష్ చేసుకున్నాను. చూడండి, అందులో కొంచెం అయితే ఉప్పు వేసుకున్నాను. వాటిని బట్టి వేసుకోవాలండి. తక్కువ ఉంటే తక్కువ ఉప్పు వేసుకోవాలి, ఎక్కువ కందికాయలు ఉంటే ఎక్కువ ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు నేనైతే స్టవ్ ఆన్ చేసి ఆ గిన్నెను స్టవ్ మీద పెట్టుకున్నాను. మూత పెట్టేసుకొని ఒక 15 మినిట్స్ అయితే ఉడికించాలి. అదే ప్రెషర్ కుక్కర్లో అయితే ఒక 3 విజిల్స్ అయితే సరిపోతుంది. చూడండి ఎంత బాగా ఉడికాయో, వాటర్ కూడా బాగా మసులుతూ పైకి వస్తుంది. ఇవైతే తినడానికి రెడీ అయిపోయాయండి. చూడండి, కలర్ కూడా చేంజ్ అయ్యాయి. వీటిని వాటర్ లేకుండా మొత్తం వంపేసుకొని వేరే ప్లేట్లోకి వేసుకొని మా పిల్లలకి మాత్రం ఇచ్చాను. వాళ్ళైతే ఎంతో సంతోషంగా తింటున్నారు. చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి. నచ్చాయా నాని? నచ్చాయి. వాటిని ఏమంటారు చెప్పండి, వాటి పేరేంటి? చింతకాయ. ఏంటి తల్లి? చింతకాయ అంట. తినడమే కాకుండా వాటి పేర్లు కూడా తెలుసుకోవాలి. చెప్పండి, వాటి పేరేంటి? తెలియదు. నిజం చెప్పు. తెలీదు. ఏమంటారు నాన్న వాటిని? లక్కీ, కందికాయలు. కందికాయలు ఏంటి అవి? కందికాయలు. చూసిండ్రా వాటిని ఎప్పుడైనా? ఎక్కడ? ఊరిలో. ఊర్లోనా? ఎవరు తీసుకెళ్ళారు మిమ్మల్ని? నువ్వు చూసినావా లక్కీ? చూసా. ఎన్నిసార్లు తిన్నావు? ఒక 2 టైమ్స్ అట్లా. ఓకే, మీకు ఫ్రూట్స్, పిజ్జా, బర్గర్స్ ఇష్టమా? ఇవి ఎక్కువ ఇష్టమా? పిజ్జా, బర్గర్. ఎందుకు? ఎక్కువ టేస్ట్ ఉంటుంది కానీ ఇవి చాలా హెల్దీ కదా, కనుక ఇవి కూడా తినాలి అప్పుడప్పుడు మనం. ఓకేనా?